హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ధనియాల చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. రసం అనేసరికి అన్నీ కూడా మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే రసం అన్నమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోండి. అట్లాగే ఒక 6 కానీ 7 కానీ మిరియాలు, అట్లాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కందిపప్పు అండ్ అలాగే ఎండుమిరపకాయలు 3 యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని యాడ్ చేసి ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎందులో అయితే రసం చేయాలనుకుంటున్నారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పౌడర్ని. అట్లాగే నేను చేసిన పౌడర్కి 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు అండ్ చింతపండు వచ్చి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకోండి. అట్లాగే 1 స్పూనున్నర ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసి మరిగించేసుకోవడమే. అవి మరుగుతూ ఉంటేనే మనకి మంచి వాసన వస్తూ ఉంటాయండి. ఇలా బాగా మరిగిపోవాలన్నమాట. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. ఈ పిప్ అంతా కూడా మనకి ఇలా ఉండిపోతుంది అనమాట. సో రసం కూడా క్లియర్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ముందు హెల్దీ కూడా ఈ రసం. సో ఇప్పుడు పోపు కోసం ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అట్లాగే ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనకి రసంలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందండి ఉల్లిపాయలు. అట్లాగే ఫైనల్గా కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ధనియాల చారు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ అన్నమాట ఇది.